ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జినని జాగ్రత్తగా వినండి. పద్మాసు దీపములో పరవాసి అయిపోయి దేవుని దర్శనాన్ని చూచిన అపోస్తులుడైన యోహాను గారు రాస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు. చెప్పండి, 7 సువర్ణ దీపస్తంభములు. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములు చేతబట్టుకుని ఏం చేస్తున్నాడు? ఆయన సంచారం చేస్తున్నాడట. ఆమేన్ చెప్పండి. 7 సువర్ణ దీపస్తంభములు. దీపస్తంభము దేనికి సూచన అంటే సంఘానికి. ఆమేన్ చెప్పండి. దీపస్తంభము దేనికి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ దీపస్తంభాన్ని గురించి కొన్ని మాటలు చెప్తా. దీని పేరేంటి? దీపస్తంభం. అందరికి కనబడుతుందా? కనబడుతుంది అందరికి. దీని పేరేంటి? దీపస్తంభం. కావాలని పెట్టాం. నిర్గమాకాండంలో రండి ఒకసారి. నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుదాం. ఒకసారి ఆ దీపస్తంభాన్ని చూపించు సగానికి వస్తుంది. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ నుండి చదువుదాం. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. నకిషి పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్ములు దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్ములు అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్ములు నిగుడవలెను. తర్వాత మీరు చదువుకోండి 35వ వచనం కండి. దీప వృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్ములకు దాని 2 కొమ్ముల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమై ఉండవలెను. అదంతయు మేలిమి బంగారంతో చేయబడిన ఏకాండమై నకిషీ పనిగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి దీపవృక్షాన్ని చేసేటప్పుడు ఒక విధిని దేవుడు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదట ఎలా ఉండాలి? ఏకాండంగా. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? ఏకాండంగా నకిషీ పనిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? నకిషీ పనిగా ఉండాలి. ఎలా ఉండాలి ఇది చెప్పండి? దీపవృక్షము నకిషీ పనిగా ఏకాండంగా ఉండడం అంటే అర్థం ఏంటి మీకు చెప్తాను. దీన్ని మేము ఎలా పెట్టామయ్య అంటే, వాళ్ళు ఎలా సెట్ చేశారు? ఈ మొక్క ఒకటి ఉంచుకుని, ఈ మొక్క ఒకటి ఉంచుకుని, ఈ మొక్క ఒకటి ఉంచుకుని, ఈ రాడ్ ఒకటి మధ్యలో ఫిట్ చేసి మరలా ఆ మొక్క ఇవన్నీ ఏం చేశారు? దగ్గరికి తీసుకొచ్చి మనకు కావలసిన ఆకారంలో దీన్ని ఏం చేశారు? వెల్డింగ్ పట్టారు. దీన్ని చేశారు చెప్పండి, వెల్డింగ్ పట్టారు. నకిషీ పని అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏమని చెప్పాడంటే ఈ దీపవృక్షాన్ని నకిషీ పనిగా చేయాలి. చెప్పండి, ఎలా చేయాలి? నకిషీ పనిగా ఏకాండంగా చేయాలి. నకిషీ పనిగా అంటే అర్థం ఏంటంటే, దేనికి దానికే ఈ కాండానికి వేరు తయారు చేసి, ఈ కాండం వేరు తయారు చేసి, ఈ కాండం వేరు తయారు చేసి అన్నీ తీసుకొచ్చి ఒక జాయింట్ గా పెట్టకూడదు. మీరు అల్యూమినియం పాత్రలు చేసేటప్పుడు పోత పోసిన విగ్రహాలు ఎప్పుడైనా చూసారా? పోత పోసిన ఆకారాలు, పోత పోసిన అచ్చులు ఎలా చేస్తారు? ఒకేసారి ఆ అల్యూమినియం ఏం చేస్తారు? బాగా కరిగించి ఒక అచ్చు తీసుకుని ఆ అచ్చు మీద పెట్టి దాంట్లో ఇసుక పోసి దాన్ని బాగా కొట్టి అచ్చు దాంట్లో పెట్టి పైన ఒక హోల్ పెట్టి దాంట్లో ఏం చేస్తారు? పోస్తారు. ఒకేసారి జాయింట్ పెట్టకూడదు. దీపస్తంభాన్ని చేసినప్పుడు ఎలా పెట్టకూడదు? ఇదొకటి ఇలా మొక్కలుగా పెట్టకూడదు. ఎలా చేయాలంటే నకిషీ పనిగా చేయాలి. ఆమేన్ చెప్పండి. ఎలా చేయాలి? నకిషీ పనిగా చేయాలి. మనం పెట్టినట్టుగా అసలు క్రమం కాదు ఇది వాస్తవికంగా ఒకే ముద్దలో నుండి పోతపోయాలి. ఆమేన్ చెప్పండి. ఒకే ముద్దలో పోతపోయాలి, ఒకేలాగా రావాలి. ఒక అచ్చులో నుండి ఎలాగా ఒక ఆకారం బయటకు వస్తుందో ఆ విధంగా రావాలి. నకిషీ పనిగా ఉండాలి. అది
దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత దాని ఆకాండం ఎలా ఉండాలి అంటే దానికి ఒక ప్రకాండం ఉండాలి. చెప్పండి, ఏమి ఉండాలి? ప్రకాండం. దీని పేరేంటి? నిలువుగా ఉంది కదా, దీని పేరేంటి? ప్రకాండం. చెప్పండి, దీని పేరేంటి? ప్రకాండం. పక్కన ఇవేంటి? శాఖలు. చెప్పండి, ఇవేంటివి? ప్రక్కన శాఖలు అని పైన ఉంది, కింద కొమ్మలు అని ఉంది. చెప్పండి, ఏమండి? కొమ్మలు. ఇదేంటిది? ఇదేంటి? శాఖ కాదు, ఇది ప్రకాండం. ఇవి శాఖలు లేదా కొమ్మలు. ఇవేంటి? కొమ్మలు. ఇదేంటిది? ప్రకాండం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద వచ్చిన మీరు చదివితే దానికి ఒక దెమ్మ ఉండాలి కింద. ఆ దెమ్మ పెట్టలేదు, తీసుకొచ్చాడు కానీ మేము పెట్టలేదు, రేపు పెడతాం దెమ్మ. కింద ఒక దెమ్మ ఉండాలి. దీని చుట్టూరు ఏముండాలి చెప్పండి? దీని చుట్టూరు కింద ఏముండాలి? దిమ్మ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కింద దిమ్మ, తర్వాత ప్రకాండం. ఆ ప్రకాండానికి ఇటు ప్రక్కన 3, అటు ప్రక్కన 3 ఏముండాలి? శాఖలు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దిమ్మ దేనికి సాదృశ్యం? ఈ ప్రకాండం వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? ఈ ప్రకాండం ఎక్కడ కూర్చోవాలి? ఏదైనా కర్ర ఉంటే బాగుండేది. ఈ ప్రకాండం ఎక్కడ కూర్చోవాలి? కింద దిమ్మ ఉంది, ఆ దిమ్మ మీద కూర్చోవాలి. దిమ్మ దేనికి సాదృశ్యం అయ్యంటే, కొత్త నిబంధనలు అపోస్తుడైన పౌలు అంటారు, క్రీస్తు యేసే సంఘమునకు మూలరాయి అయి ఉండగా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, మూలరాయి ఎవరు? మూలరాయి ఎవరు? అపోస్తులు కాదు, మూలరాయి సంఘ పెద్దలు కాదు, మూలరాయి పాస్టర్ కాదు. మూలరాయి సంఘానికి మూలరాయి ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభులు వారే సంఘానికి మూలరాయి అయి ఉన్నాడు. హల్లెలూయా. మూలరాయి కింద ఉన్న దిమ్మ ఎవరికి సూచన అంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 ప్రకాండం. చెప్పండి, ఏంటిది? ప్రకాండం. ఈ ప్రకాండం ఎవరికి సూచన అంటే అపోస్తులకు సూచన. ఆమేన్ చెప్పండి. ఎవరికి? అపోస్తులు లేదా దైవజనుడు. చెప్పండి, ఎవరికి? దైవజనునికి. ఏంటిది? మధ్యలో ఉన్న ప్రకాండం. ప్రక్కన ఉన్న శాఖలు ఎవరికి సాదృశ్యం అంటే విశ్వాసులకు. ఆమేన్ చెప్పండి. చెప్పండి, ఇదొక ఉదాహరణ, ఇదొక మాదిరి, ఇదొక దర్శనం, ఇదొక కొత్త ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకాండము దైవజనునికి, అపోస్తునికి సూచన. కింద ఉన్న దిమ్మ ఎవరికి సూచన? యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచన. ప్రక్కన ఉన్న కొమ్మలు ఎవరికి సూచన? ఎవరికి సూచన చెప్పండి? విశ్వాసులకు సూచన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ దిమ్మ ఎక్కడ కూర్చోవాలి? ఈ ప్రకాండం. చెప్పండి, ఈ ప్రకాండం ఎక్కడ కూర్చోవాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిలో కూర్చోవాలి. ఈ కొమ్మలు ఎక్కడ కూర్చోవాలి? దిమ్మలో కూర్చోవాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాయి దిమ్మలు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కొమ్మలు ఎక్కడి నుండి వచ్చాయి? కింద నుంచి వచ్చాయా? కింద నుంచి వచ్చాయా? కొంతమంది అంటారు, మాకు దైవజనుడు వద్దు, మేము డైరెక్ట్గా దేవుని. ప్లేస్ లేదు అక్కడ. ఎక్కడ? దిమ్మలో ప్లేస్ లేదు. దేవుడు అక్కడ ఒక ప్రణాళిక పెట్టాడు. హలో, నువ్వు వెళ్ళి డైరెక్ట్గా కూర్చోడానికి దిమ్మలో ప్లేస్ లేదు. దేవుడు ఒకరికే పెట్టాడు. ఎవరికి? అపోస్తులకి మాత్రమే. అక్కడ మాకు సేవకుడు వద్దండి, మాకు దైవజనుడు వద్దండి, మాకు మేముగా ప్రార్థన చేసుకుంటాం, మాకు మేముగా సంపూర్ణతలకు వస్తాం, మాకు మీదుగా మేము దేవునితో డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాం. లేదు, ప్లేస్ లేదు అక్కడ. చెప్పండి, ఎక్కడ ప్లేస్ లేదు? హలో, కింద దిమ్మలో ఏం లేదు, ఒకరికే ప్లేస్ పెట్టాడు. ఎవరికి? అపోస్తులకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రకాండం ఎక్కడ కూర్చోవాలి అంటే వ్యాపారాల్లో కూర్చోవాలి. ఈ ప్రకాండం అంతేనా? వ్యాపారాల్లో కనెక్ట్ అయ్యి వ్యాపారాల్లో కూర్చోవాలి, ఉద్యోగాల్లో కూర్చోవాలి. ఏమండి? ఎవరి మీద ఆధారపడాలి? ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, వడ్డీ వ్యాపారాల మీద. ప్రకాండం అంటే ఎవరని చెప్పాను? దైవజనుడు. ఈ రోజున చాలా మంది దైవజనులు వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? వడ్డీ వ్యాపారాలు చేసే దైవజనులు ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుని, సంపాదనలు చేసుకుని, ఉద్యోగాల మీద పడి ఏదో తృప్తి కలిగి 4 మాటలు చెప్పేవారు ఉన్నారు. హలో, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి. కానీ దైవజనుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసులు ఎవరి మీద ఆధారపడాలి అంటే ఎవరిలో నుండి రావాలి అంటే దైవజనుల్లో నుండి. అపోస్తులైన పౌలు గారు ఏమంటారు? ఆయనను పోలి మేము నడుచుకున్న ప్రకారము మమ్మును పోలి మీరు నడుచుకోమన్నాడు ఆయన. హల్లెలూయా. ఎస్ఆర్ నో? బైబిల్లో ఉందా లేదా? నేను ఆయనను పోలి నడుచుకుంటున్నాను, నేను ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నాను,
ఆయనను బట్టి, ఆయనను పోలి, ఆయన నడవమన్న ప్రకారంగా నేను జీవిస్తున్నాను. ఆయనను బట్టి, ఆయన ఉన్నట్లుగానే మేము బ్రతుకుతున్నాం. కాబట్టి మీరు ఆయనను పోలి అనలేదు, మమ్ములను పోలి. ఆమేన్ చెప్పండి. అందుకని దావీదు ఏమంటే, నీ జాడలు సారాన్ని వెదజల్లాలి. హల్లెలూయా. ఈ దీపవృక్షానికి పెట్టిన మాదిరి ఏంటి? దేవుడు ఏ మాదిరి పెట్టాడయ్యా అంటే, దీపవృక్షానికి దేవుడు ఇగో ఈ విశ్వాసి డైరెక్ట్గా దేవునితో కనెక్ట్ అవ్వకూడదు. ఈ విశ్వాసి ఎక్కడి నుండి కనెక్ట్ అవ్వాలి అంటే ప్రకాండానికి కనెక్ట్ అవ్వాలి. ఇది వాక్యానుసారం, ఇది ప్రకాండం. ఈ ప్రకాండం ఎక్కడ కూర్చోవాలి అంటే కింద ఉన్న దిమ్మలో కూర్చోవాలి. ఆ దిమ్మ ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ దిమ్మలో కూర్చున్న యేసుక్రీస్తు ప్రభుల వారి దిమ్మ కదా. ఆ దిమ్మలో నుండి ఎవరు రావాలి అంటే ప్రకాండము, దైవజనుడు. ఆయన మీద ఆధారపడాలి. ఏది చేసినా ఆయన మీద ఆధారపడి చేయాలి. ఆయన నిమిత్తమే చేయాలి, ఆయన కొరకే చేయాలి. ఆయనలో నుండి ప్రకాండం బయటకు వస్తే, ఆ ప్రకాండంలో నుండి శాఖలు బయటకు వస్తాయి. ఇది వాక్యక్రమం. ఒకటంట చదవండి ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, అదే 25వ అధ్యాయంలో, 25వ అధ్యాయం 31లో 31లో చదవండి. మరియు నీవు మేలిమి బంగారముతో దాని ప్రకాండమును దాని శాఖలు నగిషీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో. చెప్పండి ఏంటి? కలశము, రెండవది ఏంటి? మొగ్గ, మూడవది ఏంటి? పువ్వు. స్తోత్రం కలుగును గాక. ప్రతి దానికి 3 ఉండాలి. కలశము, మొగ్గ, పువ్వు, 3 ఉండాలి. కలశము, మొగ్గ, పువ్వు. దీనికి కలశము, మొగ్గ, పువ్వు. ఈ ప్రకాండానికి కూడా వాస్తవికంగా కలశము, మొగ్గ, పువ్వు. పైన ఇది ఎప్పుడు ఆరిపోకూడదు. ఇది ఎప్పుడు ఏమవ్వాలి? వెలుగుతూనే ఉండాలి. దీనికి కలశము అనంటే కలశము, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మొగ్గ, నెక్స్ట్ లెవెల్ అంటే పువ్వు, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే దీపం వెలగాలి. కలశము, మొగ్గ, పువ్వు. కలశము, మొగ్గ, పువ్వు. క్రొత్త నిబంధనలు ఏసేవనంటే 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు. చెప్పండి. 30 దంతలు, 60 దంతలు, 100. క్రమం ఏంటి? క్రమం ఏంటి? ఒక విశ్వాసి సేవకునిలో నుండి రావాలి, సేవకుని మీద ఆధారపడాలి. ఒక దైవజనుడు, ఒక అపోస్తలుడు సంఘంలో ఉన్న, క్షమించండి, సంఘంలో ఉన్న పెద్దల మీద కాదు, దీపస్తంభం మూలరాయి అయి ఉన్న యేసయ్య మీద ఆధారపడాలి. అలా ఆధారపడి ఏ సంఘం అయితే నడుస్తుందో అది 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 అంతలుగాను ఫలిస్తూ దేవుని కొరకు ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దైవజనుడు అలాగా ప్రకాశిస్తాడు. ఆ సంఘంకు ఉన్న విశ్వాసి కూడా అంతే. ఈ సంఘం డైరెక్ట్గా కనెక్ట్ అవుతానంటే అక్కడ ప్లేస్ లేదు. ఎక్కడ కనెక్ట్ అవుతావు నీవు? ఎక్కడ కనెక్ట్ అవుతావు? కొర్నేలి దాన ధర్మాలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. దేవుడు అన్నాడు, నీ ప్రార్థనలు నా సన్నిధికి వచ్చాయి, కానీ నిన్ను ఆశీర్వదించాలంటే అక్కడ దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు. పేతురయ్యని వెళ్ళి దైవజనుడు, కొర్నేలి శతాధిపతి, 100 మంది సైనికులకు ఆయన నాయకుడు. ఆయన దాన ధర్మాలు చేసేవాడట, పుణ్యకార్యాలు చేసేవాడట. అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాడు, ప్రార్థనలు చేసేవాడు. అయితే దేవుడు అన్నాడు, కొర్నేలి నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా నా సన్నిధికి వచ్చాయి, అవి అంగీకరించబడాలి అంటే నీకు ఒక దైవజనుడు ఉండాలి. హల్లెలూయా. డైరెక్ట్ గా నాతో కనెక్ట్ అవడానికి లేదు. నిజంగా మనం చేస్తున్న ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయి, అవి అంగీకరించబడాలి అంటే నీకు ఒక ప్రకాండం ఉండాలి. హల్లెలూయా. ఓ దైవజనుడు ఉండాలి. ఆ దైవజనుల్లో నుండి, ఆ దైవజనుడి ద్వారానే దేవుడిని ప్రార్థన అంగీకరించి నిన్ను 30 దంతలుగాను, నిన్ను 60 దంతలుగాను, నిన్ను 100 అంతలుగాను దేవుని కొరకు సారము కలిగి ఫలించే చెట్టుగా దేవుడిని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దీపస్తంభానికి అంత చరిత్ర ఉంది, ఇంకా బోడంత చరిత్ర ఉంది. దేవుడు అన్నాడు ఇది ఏకాండంగా ఉండాలి. చెప్పండి, ఇదంతా ఎలా ఉండాలి? ఎటు చూసినది ఎలా ఉండాలి? ఏకాండం. ఒకటి ఇది నకిషీ పనిగా చేయాలి, ఇది 2 ఎలా ఉండాలి? ఏకాండంగా ఉండాలి. నేను రెడ్డి, నేను గజిటేరియన్ ఆఫీసరు, సంఘంలో లేవబ్బా, అందరు ఎలా ఉండాలి? హలో, నేను పెద్దోడిని, నేను చిన్నోడిని, నాకు 4 అంతస్తులు బిల్డింగ్ ఉంది, నువ్వు పూరు గుడుసుల్లో ఉంటున్నావు, నువ్వు ఎవరు పోయినా అవుగాక. సంఘానికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? ఎలా ఉండి ఇవన్నీ? ఈ విశ్వాసి దేవుడు ఇది పైకి పెట్టలేదే, కూడా పైకి పెట్టలేదే, పెట్టలా. సంఘంలో అందరూ ఎలా ఉండాలి? చెప్పండి ఎలా ఉండాలి? ఏకాండం. చెప్పండి ఎలా ఉండాలి? అందరు ఏకాండంగా. అందరు ఎలా ఉండాలి? సమానం. సంఘంలో వచ్చిన తర్వాత అందరూ ఏంటి చెప్పండి? సమానంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక.